శుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూస్తున్న వారికి, వింటున్నటువంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు ఆరాధన, కీర్తన, అలాగే సాక్ష్యాలు మరి ముగించబడి ఉన్నాయి. సమయంలో వాక్యములోనికి వెళదాం. వాక్య భాగంలోనికి మనం ధ్యానము కొరకై మత్తయి సువార్త క్రొత్త నిబంధన 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకడు అప్పగించుకుని ఒకరిని ఒకడు ద్వేషించును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని రాకడలో లేకపోతే రాకడకి ముందు జరిగేటువంటి సంభవాలు లేక జరుగుతున్నటువంటి కార్యాలు ఎలా ఉంటాయో వాటి గురించి వివరించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనం అనుకునేటువంటి సమయంలో దేవుని రాకడ ఉండదు. మనం అనుకొనని గడియలో మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడు. ఎలాగుంటుందంటే గత గడిచిన వారాల్లో మనం విన్నాం. నోవహు కాలంలో ఎలాగూ జరిగిందో, నోవహు కాలంలో ఎలాగుండిందో అలాగే ఉంటది. ఇందాక పాట పాడితే విన్నాం కదా, నోవహు లోతు దినములలో జరిగినట్లుగా నేడును ఈ దినములలో జరుగుచున్నవి. సమయం ఉందలే, ఇంకా రాకడి రావటం లేదులే, నారు వేస్తున్నారు, కోత కోస్తున్నారు, ఏమండి అన్ని లావాదేవీలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, వివాహాలు జరుగుతున్నాయి, కానుపులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, రాకడ వస్తుంది అని అంటున్నారు, ఏమిటి అని అనుకున్నారు ఆ దినాలలో. ఏ దినాలలో? నోవహు దినాలలో. చెప్తూనే ఉన్నాడు 120 సంవత్సరాలు నోవహు ఆత్మరూపిగా పరిశుద్ధాత్మ దేవుడు బందీ అయినటువంటి పాపములో బంధకాలలో ఉన్నటువంటి ఆ ప్రజల ఎదుకి ఆత్మరూపుడిగా వెళ్ళినప్పటికీ మళ్ళీ నోవహు పరోక్షంగా అక్కడున్న ప్రజలకి, ప్రపంచానికి చెప్తున్నప్పటికీ వాడను తయారు చేస్తూ ఎగిటితనంగాను వేళాకోళముగాను నోవహుని ఎగతాళి చేశారట. వారు తిప్పుకునే సమయానికి లేకపోతే అలా వచ్చేస్తుంది వర్షము అని ఊహించే అనుకునే సమయంలో ఒక్కసారే వర్షము వచ్చి ఆ ప్రజలందరినీ తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయి. హల్లెలూయా. అదే కాకుండా బైబిల్లో ఇంకేం చెప్తాడంటే, లోతు కాలంలో జరిగినట్లుగా, లోతు కాలంలో తింటున్నారు, త్రాగుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పంటలు పండిస్తున్నారు, పంటలు కోసుకొచ్చుకుంటున్నారు, మరి చక్కగా సమృద్ధి కలిగి ఉంటున్నారు, ఏ చింత ఏ బాధ లేకుండా బ్రతుకుతున్నారు. హఠాత్తుగా ఆకాశము నుండి ఏం జరిగింది? లోతు ఆ సొదొమ గొమొర పట్టణాల నుండి బయటకు వచ్చేసిన తర్వాత అన్నాడు, నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు. లోతుని అనగానే లోతు ఇద్దరు కూతురుని లోతు భార్య కలిసి ఆ పట్టణాన్ని విడిచిన తర్వాత ఎమ్మటనే ఆకాశము నుండి ఏమండి అగ్ని వర్షాన్ని దేవుడు కురిపించాడు. అక్కడ మొలకలు కూడా మొలవకుండా చేశాడు. హల్లెలూయా. నీతిమంతులు ఉన్నంతసేపు, పరిశుద్ధులు ఉన్నంతసేపు, పరిశుద్ధాత్మ సంఘాన్ని సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్నంతసేపు ఏ హాని ఈ లోకానికి ఉండదు. ఎప్పుడైతే సంఘము ఎత్తబడిపోతుందో, ఎప్పుడైతే సంఘాన్ని సిద్ధపరుచుతున్న పరిశుద్ధాత్ముడు ఎత్తబడిపోతాడో అప్పుడు ప్రళయము విరుచుకు పడిపోతాయి. సమస్యల మీద సమస్యలు, శ్రమల మీద శ్రమలు ఈ లోకం మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అదే అన్నాడు, ఈ యుగ సమాప్తికి నీ రాకడికి గుర్తులేమిటి ప్రభువా అని
యేసయ్య శిష్యులు ఆయన్ని అడుగుతుంటే వారికి యేసుక్రీస్తు ప్రభు వివరిస్తున్నాడు. మనం ఇప్పుడు వరకు 6 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ లేకపోతే నేర్చుకుంటూ వచ్చాం. ఏమేమి జరుగుతాయో ఆయన రాకడకి ముందు, మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే ముందు ఏమేమి జరుగుతాయో మనం కొన్ని విషయాలను నేర్చుకున్నాం. అయితే 7వది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అనేకులు అభ్యంతర పడతారంట. ఏం పడతారు? అభ్యంతరం. ఎప్పుడు? మనుష్య కుమారుడు వచ్చే ముందు. అభ్యంతర పడ్డారు అంటే, అభ్యంతర పడుతున్నారంటే ఆయన రాబోతున్నాడు అని మనం నిశ్చయించుకోవాలి. హల్లెలూయా. అభ్యంతర పడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారంట. ఏం చేస్తారు అంటే, నేను దేవుని బిడ్డనేనా, నేను కరెక్ట్ గా నిజమైన సంఘంలో ఉన్నానా, నేను నిజమైనటువంటి బోధలో ఉన్నానా? నిజమైన బోధలో ఉండి కూడా ఏమొస్తుందంటండి? అభ్యంతరాలు వచ్చేస్తా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని సంఘాలండి, సంఘాలు ఉన్న దగ్గరే సంఘాలు పెట్టేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు, ఆ సంఘం అయితే బాగుంటుంది, ఈ సంఘం అయితే బాగుంటుంది, ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఈ సేవకుడికి వెళితే బాగుంటుంది. అసలు అభిప్రాయం అంతకు ముందు చక్కగా సాగిపోయేది పరిచర్య. ఇప్పుడు ఒక విశ్వాసకు ఒక సంఘం అయిపోయింది. స్తోత్రం. అంతేనా కాదా? ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అంతేనా కాదా? నేను ఫస్ట్ తల్లిగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, లక్ష్మి గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడు అయ్యా మా ఫలానా వెళుతున్నా ఉన్నా, నో ప్రాబ్లం, నేను బలవంతం చేయలే, ఇప్పుడు ఫోన్ కూడా చేయలే. దేవుని ప్రణాళిక ఉంటే దేవుడి మళ్ళా రావలసినటువంటి గోటికి, రావలసినటువంటి స్థలానికి ఆయనే తీసుకొస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా నాకు ఇచ్చిన కృపవరాలను బట్టి నేను సంఘాన్ని కట్టాలంటే ఈ పాటికి ఎంతమంది అయిపోయేవాడు. ఏ మాట చెప్పినా అది రూఢిపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా సరిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దాదాపుగా వరంగల్లో 470 మంది శాతబడి చేయబడిన వాళ్ళు, క్యాన్సర్ వ్యాధి కానీ, కుదరని రోగంతో సతమతమవుతున్న వాళ్ళు కానీ, చేళ్లు గుట్టినటువంటి, పాము గుట్టినటువంటి వాళ్ళు, ఇంకా గంటకి అర్ధగంట చనిపోతున్న వాళ్ళు కానీ ప్రార్థన చేయగా స్వస్థత పొందారు. స్తోత్రం. లీస్ట్ ఆ బుక్ రాస్తే ఆ బుక్ కూడా సరిపోదేమో, అంతగా దేవుడు వాడుకున్నాడు. స్తోత్రం. ఆ పరిచర్య ఆపమన్నాడు దేవుడు. స్తోత్రం. అద్భుతాల పరిచర్య ఆపి మహిమ కలిగిన పరిచర్యను ప్రారంభించు అని అక్కడి నుంచి మందిరాన్ని విడిచిపెట్టి, గృహాన్ని విడిచిపెట్టి ఇది చూపిస్తే ఇక్కడికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? 500 మంది పట్టి చర్చిని, సొంతంగా సుధాగా కట్టిన ఇంటిని విడిచిపెట్టి చూపించి, ఈ పట్టణం, ఈ ప్రాంతం నాకు తెలియదు, పుట్టింది కృష్ణా జిల్లాలోనైనా కానీ ఎప్పుడు నేను ఈ స్థలానికి వచ్చినటువంటి వ్యక్తిని కాను. హల్లెలూయా. ఇక బాబుని తీసుకుని 4 సంవత్సరాలు బాబుని తీసుకుని మా అబ్బాయిని ఈ ప్రాంతానికి వచ్చాం. ఎవరు లేరు, ఇద్దరు ఉన్నారు. ఎందుకంటే చూస్తున్నారు కానీ పేర్లు వివరించడం పద్ధతి కాదు. దేవునికి స్తోత్రం. వారితో 1.5 సంవత్సరం ఆరాధించాం ఇంట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళే 50 మంది అని, వాళ్ళే 100 మంది అని ఊహించుకుని ప్రభా పంపించేవని చెప్పి మళ్ళా నాకు ఆలోచన తట్టి, ప్రభా అసలు సంఘాలు ఎన్ని ఉన్నాయి పరిశీలన చేస్తే అప్పటికే 20 ఉన్నాయి. ఇక్కడ నాకు మళ్ళా విరస్త కలిగింది పరిచయం చేయాలంటే. ఇక్కడ ఇన్ని సంఘాలు ఉండగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? ఇక్కడ నీ అవసరము లేకపోతే నా అవసరము నీ ద్వారా ఇక్కడ ఉంది అన్నప్పుడు లోబడిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకే అంటున్నాను, అనేకులు అభ్యంతర పడతారంట. ఇది అభ్యంతర పడుతున్నటువంటి దినాలు. అభ్యంతర పడుతున్నారని ఎలా చెప్పగలము అనంటే, ఈరోజు చక్కగా సాగిపోయేటువంటి విశ్వాసంలో అనేకమైనటువంటి ప్రశ్నలు రేకెత్తిస్తూ ఉన్నాయి విశ్వాస జీవితంలో. కాదంటారా? హల్లెలూయా. ఏమండి, ఈ ప్రాంతాలకి ఆ ప్రాంతాలకి అని తేడా లేకుండా బస్సులే వచ్చేస్తున్నాయి. స్తోత్రం. ఏమండి, పరిగెత్తి పాలు తాగే కంటే ఏమంటారు? స్తోత్రం. ఏమండి, వాళ్ళ యొక్క ప్రత్యేకమైన పరలోకం తీసుకువెళ్తారా? ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏమంటారంటే విలువలేని పరలోకం తీసుకువెళ్తారా? ఎవరు కట్టినా ఎవరు తీసుకువెళ్ళినా
ఎవరైనా కూడా ఏ విధము చేతనైనను ఎక్కడికంటండి, పరలోకానికే దేవుని బిడ్డలుగా మార్చి వారిని తీసుకువెళ్ళడానికి దేవుడు అప్పగించిన పరిచర్య కాదంటారా? హల్లెలూయా. అర్థమవుతుందండి. అందుకే నేను అంటున్నాను, నా రాకడ ముందు జరిగేటువంటి విషయాలు ఆయన చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు ఈ మాటలు. ఏమంటున్నాడంటే, అనేకులు ఏం పడతారంటండి, అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు. హల్లెలూయా. ఒకరిని ఒకరు అప్పగించుకుంటాం అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఈ రోజున బాగా ఎదిగినటువంటి సంఘాలు ఏమీ లేవు. ఈ చిన్న చిన్న సంఘాలలోనే ఎన్నో హింసలు, ఎన్నో బాధలు. మరి ఎందుకు అట్టి పెద్ద సంఘాలలోనికి సమస్యలు ఏమండి లౌకికంగా కానీ ఆత్మీయంగా కానీ రావటం లేదు అని అంటే దానికి వేరే విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇచ్చే చోట ఇచ్చి, ముట్ట చెప్పే చోట ముట్ట చెప్పి రావాల్సిన పరిస్థితులను అడ్డుపడుతూ, ఆటంకాలు పడుతూ పేరు ప్రఖ్యాతులను బట్టి ఈ రోజున దాడులు ఇవి జరగకుండా ఆగిపోతున్నాయి. ఇవి ఏమంటారు, ఇక చూస్తే ఫలానాలు చూసుకోండి, ఆ సంఘాన్ని చూసుకోండి, మేమైతే అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని తప్పించుకుంటున్నటువంటి వారు లేరంటారా? హల్లెలూయా. అప్పగిస్తున్న వారు లేరంటారా? ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడక ఆ సంఘం గురించి ఈ సంఘం గురించి బ్యాడ్గా చెబుతూ ఇది అప్పగించుకోవడం కాదంటారా? ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదంటారా? నిజమా అబద్ధమా? దేవుడు రాసిన సత్యాలు జరుగుతున్నాయా, జరగట్లేదా? హల్లెలూయా. అంతేనా కాదా? హలో, వినబడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు, ఒకరిని ఒకరు అభ్యంతరపడే రోజులు, ఒకరిని ఒకరు అప్పగించుకునేటువంటి రోజులుగా కనబడతాయంట. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షము కాక మునుపు అంటే ఇప్పుడు జరుగుతున్నాయి మనం గమనించాలి. ఎందుకంటే అభ్యంతరపడటం అనగా ఏంటంటే, మనం చూస్తే అభ్యంతరపడటం లేకపోతే ఒకరిని ఒకరు అప్పగించుకోవడం అని మనం జ్ఞాపకం చేసుకుంటే సత్యము నుండి తొలగిపోతున్నారు. ఎక్కడి నుండి తొలగిపోతున్నారంట? సత్యం నుండి ఎలా తొలగిపోతున్నారు? సత్యం నుండి ఎలాగా మరి తొలగించబడుతున్నారు? సత్యం నుండి తొలగిపోవడం అంటే అప్పగించుకోవడమే కదా. సత్యానికి లోబడవలసినటువంటి మనము, సత్యానికి కట్టుబడవలసిన మనము, సత్యానికి సత్య సంబంధులుగా ఒక స్తంభముగా నిలబడవలసిన మనము అసత్యాలకి లోబడిపోతున్నాం. ఇది అప్పగించుకోవడం కాదంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? మొదటున్నటువంటి సత్యము, మొదటున్నటువంటి నమ్మకము, మొదటున్నటువంటి విశ్వాసము, మొదటున్నటువంటి ఆత్మీయత, మొదటున్నటువంటి భారము, మొదటున్నటువంటి త్యాగము, మొదటున్నటువంటి వైరాగ్యము, మొదటున్నటువంటి పౌరుషము ఇప్పుడుందా? హల్లెలూయా. ఏదో ఒక సంఘం, ఏదో ఒక బోధ, ఏదో ఒక వాక్యము అని చెప్పి సరిపెట్టుకునేటువంటి రోజులుగా లేవా? హల్లెలూయా. ఇది అప్పగించుకోవడం కాదంటారా? స్తోత్ర. సత్యము నుండి తొలగిపోవడం, అసత్యముకి మరి అతి దగ్గరగా జీవించుట, వారి జీవితాలని అపవిత్రపరచుకోవడం, లేకపోతే సత్య సంబంధులుగా దేవుడి మనం నిలబెడితే సత్యములో కట్టుటకు ప్రభు దిగివచ్చి ఆ సత్యములో మనం నిలబెడితే ఇప్పుడు ఆ సత్యానికి లోబడకుండా అసత్యాలకి చాలా మంది జారిపోతున్నారు. హల్లెలూయా. అది ఎలాగో అని అంటే, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే అసత్యానికి ఎలాగా కట్టుబడిపోతున్నారు, అసత్యానికి ఎలాగా ప్రాధాన్యతనిస్తున్నారో, అసత్యానికి ఎంత ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారో మనకు అర్థం అవుతుందండి. హల్లెలూయా. ఈ రోజున యేసుక్రీస్తు వచ్చి ఇప్పటి వరకు అపోస్తుల ద్వారా బోధించబడినటువంటి సువార్త, దానిలో మహిమగల సువార్త ఉంది, స్వస్థత సువార్త కూడా ఉంది. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే మేలు జరిగితే చాలు, స్వస్థత జరిగితే చాలు, అద్భుతాలు జరిగితే
చాలు. నాకున్న ఆర్థిక పరిస్థితులను విడిపించబడితే చాలు. అంతేనా కాదా? హల్లెలూయా. ఇక ఏ బాధ లేకుండా, ఏ దుఃఖం రాకుండా, ఏ శోధన జరగకుండా ఉంది అంటే అది చాలు. అది ఆత్మీయత అని భ్రమపడుతూ బ్రతుకుతున్నా. హల్లెలూయా. అర్థమవుతుందండి? నేను అంటున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేహమునకు ఎన్ని సంవత్సరాలు జీవించిన మరణము గాని లేకపోతే రోగములు గాని రాకుండా ఉంటాయా? హల్లెలూయా. ఇదా విశ్వాసం, ఇదా ఆత్మీయ జీవితం. అద్భుతాలకు పడిపోతా ఉంటాను. నేను చెప్పగలను, పేరు పెట్టి పిలవగలను. దేవుని స్తోత్రం. ఆ వరం ఉంది, కానీ అది ఆపేసి మహిమ గల పరిచర్యను నడిపించమన్నాడు, జరిగించమన్నాడు. కొన్ని ఆత్మలు దేవుని రాకడ కొరకు సిద్ధపరచో. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? అద్భుతాలకి అప్పగించుకోవడం సత్యము నుండి అసత్యములోనికి వెళ్ళటం కాదంటారా? అంటే ప్రభు వారు అద్భుతాలు చేయలేదంట లేదు. అద్భుతాలతోనే సంఘాన్ని ఆయన కట్టలేదు. సంఘాన్ని ఏమండి, అద్భుతాలంటండి లోకంలో ఉన్న వారికి ఏమండి మహిమగల సువార్త రాకడ కొరకు, ఆకర్షణ కొరకు అద్భుతాలు. అదే ఆకర్షణతో నువ్వు కట్టుకున్నావు అనుకోండి, అదే ఆకర్షణతో నీ ఆత్మీయ జీవితాన్ని భ్రమించావనుకోండి, నేను అంటున్నాను, సత్యము నుండి నీవు వైదొలుగుతున్నావు. అద్భుతాలు ఆగిపోవచ్చు, కొనసాగించబడవచ్చు, కానీ నిత్యముగా నిలిచేది ఏమిటి తెలుసా? దేవుని రాజ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని రాజ్యం అది ఇప్పుడు యుగ యుగాలు ఉండిపోతుంది. మరి ఏది కావాలి నీకు? సత్యం నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు, దేవుని యొక్క ఆయన రాబోతున్న ఆ రాకడ కొరకు మన జీవితాన్ని కట్టుకోవాలి తప్ప సత్యము నుండి వదిలి తొలగేటువంటి అద్భుతాల వెంబడి, ఆశ్చర్య కార్యాల వెంబడి మన జీవితాన్ని కట్టుకోకూడదు. హల్లెలూయా. నేను అంటున్నాను, అద్భుతాల కొరకు ఆరాట పడేవారు, నేను అంటున్నాను, సత్యము నుండి అసత్యములోనికి వారు జారిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇది అవసరం లేదా అంటే అవసరమే. ఎప్పుడు అవసరం ఆ స్వస్థ అద్భుతాలు అంటే డాక్టర్లు చేయెత్తేసి, డాక్టర్కి అర్థం కాని పరిస్థితులుంటే, నీ జీవితంలో చెలరేగించిన అపవాదిని ఏమండి జయించడానికి దేవుడు అద్భుతం చేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి. అదే విశ్వాసం నీ జీవిత కాలము అద్భుతాలు కొరకే వెంబడిస్తే, ఇంకా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ఎరిగింది ఎందుకు? దేవుని వెంబడిస్తున్నది ఎందుకు? ఇదేనా ఈ లోకం మట్టికే అద్భుతాలు? నేను అంటున్నా, ఒక మాట చెప్పమంటారా? ఒకటి సత్యం, దేవుని సన్నిధిలో అద్భుతాలు చేసిన వాళ్ళు పరలోకంలో ఉండరండి. ఇది మహా గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం. అదేంటి అట్లా అన్నారు? అద్భుతాలు చేసిన వాళ్ళు, అద్భుతాలు జరిగించిన వాళ్ళు పరలోకంలో ఎందుకు ఉండరు అంటే, ఒక మాట యేసయ్య అన్నాడు. ఆ పాయింట్ని, ఆ మాట మీకు గుర్తు చేసి, అందుకని ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అద్భుతాలు చేసేవాళ్ళు అక్కడ ఉండరు. ఎంత పరిశుద్ధులైనా, ఎంత గొప్ప సేవకులైనా, లక్షల కొలది సంఘ విశ్వాసాన్ని కట్టినా, అద్భుతాల మీద సంఘాన్ని కట్టిన, అద్భుతాల మీద ఆయన జీవితాన్ని కట్టుకున్న అట్టి వారు పరలోకంలో ఉండనే. ఎదుగు తెలుసా? ఒక మాట నడిచేస్తాయి, ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఆయన చిత్త ప్రకారం జరిగించువాడే పరలోక రాజ్యంలో. అప్పుడు అంటారంటే వీళ్ళు, అద్భుతాలు చేసి, అయ్యా నీ నామములో ప్రవచించలేదా? నీ నామములో ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోలేదా? నీ నామములో ప్రార్థన చేస్తే ఆ ఇంటిలోకి బీరువా రాలేదా? స్తోత్ర. ఏంటి ప్రభు అంటే, మీరెవరో నాకు దేవుడు అంటే అద్భుతాలు చేసే శక్తినిస్తాడు. ఆ శక్తినే నీకు వినియోగానికి, నీ చేబు నిండడానికి, నీవు పాపులారిటీ అవడానికి, నీ పేరు అక్షరాలు రాయడానికి నీ వాడేశావు. నీ పేరు జీవ గ్రంథంలో లేదు. అర్థమవుతుందండి? నేను ఎవరిని విమర్శించి మాట్లాడతాను. వాక్యం ఉన్నది కనుకనే నేను
మాట్లాడుతున్నాను. ప్రవచించామయ్యా, అద్భుతాలు చేశామయ్యా అంటే ఇక్కడ అద్భుతాలు చేశారు, ఇక్కడికే మీ జీవితం. స్తోత్రం. అంతేనా కాదా? అక్కడికి లేదు. మీరెవరో నాకు అన్నాడా? తెలుసు అన్నాడా? అది నేను అంటున్నాను. అద్భుతాలు చేసేవాళ్ళు, అద్భుతాలు వెంబడించేవాళ్ళు, అద్భుతాలు కొరకు వారి జీవితాన్ని యేసయ్యకి అప్పగించేవాళ్ళు, అట్టి వారు నేను అంటున్న ఎట్టి పరిస్థితుల్లో పరలోకంలో ఉండడానికి అవకాశము ఉందా? ఉందా? ఉంటే చెప్పండి, నేను వదిలిపెట్టి వస్తాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకంటున్నాను, అపవిత్రత అంటే అద్భుతాలు అవసరమే, అదే ధ్యేయముగా, అదే నీ జీవితముగా మలుచుకోకూడదు. హల్లెలూయా. అది దేవుడు చెప్పే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2 తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు ఏంటండి? ఇందాక నేను చెప్పాను కదా, ఈ చదవక ముందే ఏమన్నట? సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి ఈ మాటలు? సత్యమును నమ్మక, సత్యములో నిలబడక, సత్యములో వారి జీవితాలు కట్టుకోక, సత్య సంబంధులుగా వారి నిలవక ఉన్నటువంటి వారికి ఏమొస్తుందంటండి? శిక్షా విధికే వారు కారకులుగా ఉన్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందండి? సత్యం నుండి వదిలిపోతున్నారు, అంటే సత్యము నుండి జారిపోతున్నారు. ఈ లౌకికమైనటువంటి కార్యాల కొరకు, ఈ లౌకికమైన సంబంధమైన విషయాల కొరకు దేవుడు నిర్ణయించిన ఉన్నతమైనటువంటి జీవితాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు. స్తోత్ర స్తోత్ర. అర్థమవుతుందండి? అద్భుతాలు లేవనట్లా ఉన్నాయి, కానీ అద్భుతాలే ధ్యేయముగాను, అద్భుతాలే జీవితముగాను కట్టుకుంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన స్థలాన్ని, ఆ జీవితాన్ని మనం పోగొట్టుకుంటాం. రెండిచ్చాడు అవకాశం. నువ్వు ఎలా జీవిస్తావో, ఎలా బ్రతుకుతావో, ఎలాగా కట్టబడతావో అని దేవుడు నీకే అవకాశంగా విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అందుకే నేను సత్యము నుండి, సత్యమును నమ్మక. మాట చూద్దాం మరొకసారి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గలవారందరూ శిక్షా విధి పొందుటకే ఏం నమ్ముతున్నారంటండి? అబద్ధం. నేను ఒక మాట చెప్పమంటారు? ఇంకా ఈ అద్భుతాలు అపవాది కూడా చేస్తాడండి, సాతాను కూడా చేస్తాడు. ఎలాగా అని నేను చెప్పగలుగుతున్నానంటే, మోషే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల్ని దేవుడు నాయకుడిగా ఎన్నుకుని తీసుకురామని చెప్పినప్పుడు మోషే చేతిలో కర్ర ఉంది. ఆ కర్రని కింద పడేయమంటే పడేశాడు, అది పాము అయింది. ఆ పాముని పట్టుకోమన్నాడు, పట్టుకోగానే ఆయన చేతిలో ఏమైపోయింది? కర్రగా మారిపోయింది. నీ చేతిని ఇక్కడ పెట్టమన్నాడు. అది ఏం చేశాడు? పెట్టగానే కుష్టి వలె తెల్లగా మారిపోయింది. మళ్ళీ ఇలా చాపమంటే అది మామూలు చేయిగా వచ్చింది. తన మీద తనకు అధికారం, తన మనస్సు మీద తనకు అధికారం, తన లౌకికమైన ఈ లోకం మీద తనకు అధికారం, అది పాముని కర్ర పడవేయటం. ఇవన్నీ తనను నమ్మించాడు. నమ్మించి, అయ్యా నా మాట ఇశ్రాయేలీయులు పెట్టారా ఐగుప్తులో అన్నప్పుడు, నేను ఉన్నవాడును అనువాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాను, నేను పంపించానని చెప్పంటే, ఇక రాజు దగ్గరికి వెళ్ళి తన దేవుణ్ణి ఆరాధించి తన ప్రజల్ని పంపించమంటే నీ దేవుడు ఎవడు అని ఎదిరించినట్లుగా కనపడుతుంది. 10 తెగుళ్ళు మోషే చేత దేవుడు చేయించాడు ఐగుప్తులో. ఆ నీళ్లు రక్తంగా మారినాయి.
కప్పలు వచ్చినాయి, ఏగలు వచ్చినాయి, వడగండ్లు పడినాయి, ఇంకా అనేకమైనటువంటి 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చిన చివరికి సంహార దూత వచ్చింది. ఇశ్రాయేలు యొక్క గడప కమ్మిల మీద గొర్రెపిల్ల ఏడాది రక్తము చలినప్పుడు ఆ ఇంటిని దాటేసింది. ఎవరో ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్న ఆ గుమ్మములన్నీ కూడా కాపాడబడి యేసు ఆ రక్తంగా సాదృశ్యంగా ఉన్న ఆ గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటికైతే లేదో ఐగుప్తులో ఉన్న ప్రజలకి, వారందరికీ మొదటి కుమారుడు చనిపోవటం జరిగింది. అయితే ఆ సమయంలో అంత జరిగిన తెగుళ్ళలో ఈ నీళ్లు రక్తంగా మారిస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రగాళ్ళు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాళ్ళు ఏం చేస్తారంట, ఆ నీటిని రక్తంగా కూడా వాళ్ళు కూడా మార్చారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఏముందంట, సాతాను కూడా క్రియలు చేస్తుంది. కానీ దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలంట, సత్యము ఆయన చేసినా చేయకపోయినా, ఆయన జరిగించినా జరిగించకపోయినా ఏవులాగా ఉండాలి. స్తోత్ర. హల్లెలూయా. ఎవరిలాగా ఉండాలంట? ఏవులాగా ఉండాలి. ఆయన జీవితం సంతోషంగా సుఖమయంగా ఉన్నా లేకపోయినా, దరిద్రుడైనా లాజరులాగా ఉండాలి. అంటే ఆయన దరిద్రుడిగా ఉండటం కాదు, విశ్వాసం, స్తోత్ర, నమ్మకం, ఆత్మీయత, సత్యానికి మనమే అన్నట్లుగా నిలబడాలి. హల్లెలూయా. ఎన్నో రకాలుగా అపవాది తీసుకొస్తాడు, ఎన్నో రకాలుగా దేవుని బిడ్డల ద్వారా తీసుకొస్తాడు. అది కాదు, ఇది కాదు. అవునండి, కొన్నిసార్లు మన బంధువుల ద్వారా తీసుకొస్తాడు. ఇది అవసరమా అని ఎన్నో రకాలుగా మనల్ని మన విశ్వాస జీవితం నుండి ఏదో రకంగా ఎవరి ద్వారా అయితే పడిపోతావో, ఎవరి ద్వారా యేసులో నుండి బయటికి రావాలి అని అనుకుంటాడో వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొస్తాడు. స్తోత్ర. ఇది యోసేపు దగ్గరికి పోతిఫరి భార్య వచ్చినట్లుగా, లేదా పోతిఫరి భార్య ఆశించినట్లుగా నిన్ను అనేక రీతులుగా అనేక విధాలుగా వెరచూపించి క్రీస్తులో నీవు కలిగిన సత్యమును, ఆ సత్యానికి నిలబడిన నిన్ను పడవేయడానికి ప్రయత్నము చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు అది మంచిగా కూడా అనిపిస్తుంది. వాళ్ళు చెప్పే విషయాలు సాతానుడు తీసుకొచ్చి ఏర్పాటు చేసిన వల ఎలా అనిపిస్తుంది అంటండి, చూడటానికి వింటానికి చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఎంతమంది పడిపోయారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నేను అంటున్నాను, సత్యానికి స్తంభముగా లేదా సత్యానికి నిలబడేటువంటి వారిగా మనం దానినే నమ్మాలి. అద్భుతాలతో మనం కట్టుకుంటే అపవాది కూడా అద్భుతాలు చేస్తుంది. అద్భుతాలు ఉంటాయి, ఉండకపోతాయి, కానీ నిలిచేది దేవుని వాక్యం, దేవుడు. హల్లెలూయా. అది నీ జీవితానికి ప్రయోజనకరమైనటువంటి జీవితంగా ఉండాలి అంటే సత్యానికి మనం కట్టుబడి ఉండాలి. హల్లెలూయా. సత్యము నుండి వైదొలిగే వారిగా మనం ఉండకూడదు. అందుకే ఈ మాట అంటున్నాడు, అద్భుతాల కొరకు ఏమండి పడిపోయేటువంటి వారు ఉన్నారు. కనుక అందుకంటున్నాడు, అద్భుతాలు చేసి మోసం చేసి మనకున్న సత్యాన్ని, విశ్వాస జీవితాన్ని పతనం చేయడానికి సాతానుడు అంటండి ఆడే జనకుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ మాట యేసుక్రీస్తు ప్రభులు వారు చక్కగా చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము మనం చదివితే అక్కడ రాయబడుతూ క్రొత్త నిబంధన 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము, మీరు నా బోధ వినునేరకుండుటకు వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి ఏ ఆశలు అంటండి? ఆమేన్. హల్లెలూయా. అద్భుతాల్లో ఇది ఒక భాగం. మా సంఘానికి వస్తే అయితే అద్భుతాలు జరిగిపోతాయి. మా సంఘానికి వస్తే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. గంటాల నూనె, టన్నులు ఖర్చీపులు. దేవునికి స్తోత్ర. జరిగినాయి. పట్టుకుని వచ్చి ప్రార్థన చేసి ఆ నూనె
మీరు తీసుకొచ్చుకున్నాను మీకే. స్తోత్రం. అమ్మమని దేవుడు ఏం చెప్పలా, చెప్పాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉండి ఒక వనుని రప్ప పట్టుకో, ప్రార్థించినప్పుడు దేవుని మహిమ దాని మీదకి దిగి వస్తుంది. దేవుడు అద్భుతాలు నీ విశ్వాసాన్ని బట్టి కార్యాలు చేస్తా. అక్కడికి వెళ్ళి తీసుకొస్తేనే అన్నావా నువ్వు సత్యము నుండి తొలగిపోయావా కాదంటారా ఈ వాక్యాన్ని బట్టి? హల్లెలూయా. ఏమండి, ఏసీలో ఉన్నటువంటి అభిషేకం ఇక్కడ డేరాల్లో ఉండదంటారా అభిషేకం? స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చేటప్పుడు యెహోవా మందసం ఎక్కడుందో తెలుసా? పెద్ద భవనాల్లో ఏం లేదు. ఇశ్రాయేలు ప్రయాణం చేసుకొని డేరాలు వేసుకున్నారు. ఆ డేరాల్లో ఒక డేరాన్ని వేసి మందసం అక్కడ పెట్టారు. స్తోత్రం. అంతేనా కదా? ఎక్కడుందంటండి? డేరాల్లో ఉండి కూడా ఆయన మాట్లాడాడు. ఇశ్రాయేలు ఎలా నడవాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని ప్రవక్త అయినటువంటి అహరోను యాజకుడు ద్వారా మాట్లాడాడు. దేవుడుగానేమో మోషే యాజకత్వం చేస్తున్నాం, అహరోనికి తన అన్నయ్యకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎక్కడైనా మాట్లాడతాడు. మరి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, అక్కడే మాట్లాడుతూ ఇక్కడే జరుగుతుందంటే మన మనసు సరిగ్గా ఉందా లేదా? హల్లెలూయా. అంటే సత్యము నుండి మనము ఇది అదే అంటున్నాడు, మీ అపవాది సంబంధి. ఆ అపవాది ఏమంటున్నాడంట? ఆ మాటలు చదువుదాం. మీ తండ్రి అగు అపవాది సంబంధులు ఏం చేస్తాడంటండి? దురాశలు. ఇక్కడ నెరవేరట్లేదు, ఇక్కడ జరగట్లేదు, అక్కడ జరుగుతుంది అన్న మాట ఏంటంటే, మన హృదయంలో ఏం వేస్తాడరా? దురాశ అనే బీజం విత్తనం వేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దానికి ఒక గుంపు. నిజమండి, మా దగ్గర 100,000 మంది ఉన్నారండి. అవునండి, మంచి ప్రార్థన గ్రూప్ ఉందండి. అవునండి, మీ కొరకు భారం కలిగి నేను అంటున్నా, అలాంటి వారి దగ్గర ఏమంటే భారంతో కూర్చున్నటువంటి ప్రార్థన ఉండనే. స్తోత్ర. మనం చెప్పుకునటానికే నేను అందుకే అంటున్నాను. ఈ రోజున ఏమిటంట, ఈ మాట ఏమంటాడంటండి? దురాశలు. ఇంకా మీ తండ్రి దురాశలు. వాడు దురాశపరుడు. ఎంత దురాశపరుడు అంటే, అపవాది దేవుని యొక్క సింహాసనాన్ని దొంగిలించాలనే దురాశ వాడికి. స్తోత్ర. ఆయన పోలికలతో సృష్టించబడుతున్న ప్రజల్ని, ఆయన సమూహం ముందు నిలబడి ఆరాధించడానికి చేస్తున్న ఆ ప్రజల్ని చెదరగొట్టాలనేటువంటి దురాశ. అది ఒక మాట ఉంది హెచ్కేల్లో గాని యెషయాలో, తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీవేళ పరలోకం నుండి ఆకాశం నుండి పడవేయబడితివి. లోపల ఏం పెంచుకున్నాడంటండి? దురాశను పెంచుకున్నాడు. తన అందాన్ని చూసి గర్వపడ్డాడు, తన కీర్తిని చూసి అతిశయపడ్డాడు. మళ్ళీ ప్రభు అడిగితే నేను చేసుకోలేదు నాయన అంటే, అక్కడి నుంచి పడవేసే ముందు వాడితో పాటు కొన్ని దూతలను కూడా తీసుకుని వచ్చేస్తాడు. వాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వాడు ఏదైతే పడిపోయాడో, సత్యము నుండి పడిపోయాడో, అవినీతికి పాల్పడిపోయాడో, ఇప్పుడు వాడు చేయవలసినటువంటి దాన్ని ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని, ఈ లోకంలో ఉన్న ప్రజల ద్వారా వాడు నెరవేర్చుకుంటున్నాడు. హల్లెలూయా. వాడు ఏదైతే ఆశ కలిగి ఉన్నాడో వాటన్నిటినీ, ఎలాగైతే దేవుడు ఆరాధించబడుతున్నాడో వాడికి ఒక ఆరాధన కావాలి. ఎలాగైతే దేవుడని ఆయన పిలువబడుతున్నాడో వీడు కూడా దేవుడని పిలువబడాలి. దురాశ కాదండి ఇది. స్తోత్ర. ఏమండి, నేనే కలెక్టర్ అంటే, నేనే ముఖ్యమంత్రి అంటే లోకం ఒప్పుకుంటుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? వీడు ఎంత దురాశపరుడు. ఎవరంటండి? లూసిఫర్. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, వాడు దురాలోచనను నెరవేర్చుకుంటాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు. అది ఎక్కడి నుండి వచ్చింది? ఇది సత్యం నుండి జారిపోయే మనసు,
సత్యంలో నిలవకుండా ఉండే మనసు ఎక్కడి నుండి వచ్చిందంటండి? అపవాది నుండి వచ్చింది. సత్యంలో నిలబడే మనసు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? దేవుని నుండి వచ్చింది. ఇది ఆది నుండి సత్యములో ఉండేవాడు కాదు. నేను అందుకే అంటున్నాను ఆయన రాకడ యందు ఏం జరుగుతుంది? అనేకులు అభిప్రాయపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు, విశ్వాస భ్రష్టులు అయిపోతారు, సత్యానికి విరుద్ధులుగా మారిపోతారు. సత్యములో కట్టబడవలసిన, సత్యములో నిలబడవలసినటువంటి వారు అద్భుతాలకి, ఆశ్చర్య కార్యాలకి దురాశపరులుగా మారిపోతారు. స్తోత్ర! దురాశపరులుగా మారిపోతారు. ఇప్పుడు అలాగే ఉంది. ఏ సంఘం పవిత్రమైందో, ఏ బోధ కరెక్ట్ అయిదో, నికారసమైనటువంటిదో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. అంతేనా కాదా? హల్లెలూయా! మేము గొప్ప అంటే మేము గొప్ప, మేము తక్కువ అంటే మేము తక్కువ అన్నటువంటి పోటాపోటీలుగా నడుస్తుంది ఏ రంగంలోనైనా, ఏ విధాలుగైనా. అయితే నేను అంటున్నాను, ఒకరిని ఒకరు అప్పగించుకుని ఒకరిని ఒకరు సత్యములో నుండి అసత్యములోనికి జారిపోతున్నటువంటి దినాలు. అంటే యేసయ్య చెప్పిన ఆ యుగ సమాప్తికి, ఆయన రాకడికి జరిగే గుర్తులలో 7వది ఇప్పుడు జరుగుతుంది. జరగట్లేదా? స్తోత్ర! జరుగుతుంది. అందుకని నేను అంటున్నాను, మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రభు సన్నిధిలో మనం జ్ఞానము కలిగి సత్యములో నిలిచి అభిప్రాయపడక ఒకరిని ఒకరు అప్పగించుకోండి. నీతిమంతులుగా ఉన్న అనీతిమంతి జీవితానికి అప్పగించుకోకుండా, సత్యానికి అసత్యులుగా మారక, వెలుగుండి చీకటి సంబంధులుగా జీవించక, విశ్వాసంతో జీవిస్తూ అవిశ్వాసులతో జోడిగా ఉండక మనం ఎలా ఉండాలంటండి? ఈ పరిస్థితులు జరుగుతూ ఉండగా గమనించి మనిషి కుమారుడు రాబోతున్నటువంటి దినాలుగా ఉన్నాయి అని గ్రహించి మన జీవితాన్ని, మన సత్యాన్ని, మన వెలుగు సంబంధమైన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుని ముందుకు నడుచుదుముగాక. దేవుడటి కృప మనకి, మా కుటుంబాలకి, మన జీవితాలకి, మన ఆత్మీయ జీవితాలకి ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. తలలు ఉంచుతామా? ప్రార్థన చేద్దాం. రోజున మనం విన్నాం 7వది, అనేకులు అభిప్రాయపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు, ద్వేషించబడతారు, ఒకరినొకరు అప్పగించుకుంటుండగా అపవిత్రకి అప్పగించుకోవడం, సత్యము నుండి అసత్యమునకు వారి జీవితాలను అప్పగించుకుంటాం, అపవిత్రతకి అప్పగించుకోవడం, అద్భుతాలకు పడిపోవడం, ఉన్నటువంటి మొదట విన్న విశ్వాసం, మొదటున్న ఆత్మీయత, మొదటున్నటువంటి యథార్థత, మొదటినటువంటి నమ్మకం, మొదటినటువంటి త్యాగం, మొదటినటువంటి వైరాగ్యం పోగొట్టుకొనడం, ఇది సత్యము నుండి తొలగిపోవడం కాదంటారా? అపవాది మొదటి నుండి సత్యములో నిలిచిన వాడు కాదు, వాడు దురాశపరుడు. ఆ దురాశతో అనేకులు ఏర్పరచబడిన వారిని కూడా పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వివర చూపించి విశ్వాసం నుండి, సత్యము నుండి, వెలుగు సంబంధమైన జీవితం నుండి పడగొట్టడానికి అనేక రకాలుగా ఆశ చూపించి దేవుడితో నీకున్న అనుబంధాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ రోజున మనం దేవుని మాటలు విన్నాం కదా, ఆయన అయ్యా, యుగ సమాప్తికి నీ రాకడికి గుర్తులు ఏమిటంటే 7వది, ఒకరికొకరు అభ్యంతరపడి అప్పగించుకుంటాం. మరి నువ్వు దేనికి అప్పగించుకుంటున్నావు? సత్యానిక, అసత్యానిక, విశ్వాసానిక, అవిశ్వాసానిక, వెలుగుగా, చీకటి సంబంధమైన జీవితానిక, దేనికి అప్పగించుతున్నావు నీ జీవితాన్ని? దేవుని రక్తం చేత కడగబడి దేవుడు నిన్ను కొనుక్కున్నాడు కనుక సత్యము కొరకు నువ్వు వైదొలగకూడదు. కష్టమైన, చావైన, రేవైన, మరణమైన, శ్రమలైన ప్రభు కొరకు నిలబడితే ప్రభు నీ పక్షంగా అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు వెంబట పరిగెత్తడం కాదు, అద్భుతాలే నీ వెనక పరిగెత్తుకుని రావాలి. నీవు కలిగి ఉన్న సత్యమైన జీవితాన్ని బట్టి, నీవు నడుస్తున్న సత్యమైన జీవితాన్ని బట్టి, నువ్వు అప్పగించుకున్న సత్యమైన జీవితానికి నీ జీవితాన్ని అప్పగించుకున్న దానిని బట్టి
అద్భుతాలు కాదు, అద్భుతాలు చేసేటువంటి దేవుణ్ణి వెంబడించాలి. అద్భుతాల కొరకు ఎదురు చూడటం కాదు, అద్భుతములు చేసే దేవునికి నీ మనస్సును అప్పగించాలి. ఈ కడువరి దినాలలో, ఈ ఆఖరి దినాలలో మనమున్నాం. మనిషి కుమారుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఒకసారి నేను కూడా అప్పగించేస్తాను. కుటుంబం, ఆత్మీయ బిడ్డలు అనేక రైతులుగా గురి చేస్తుంటాం. ఆయనని నీకున్న సత్యాన్ని నువ్వు అనేతికి అప్పగించుకోవద్దు. ద్వేషించబడని, ద్వేషంతో నిన్ను చూడని, కానీ ద్వేషాన్ని చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ద్వేషించబడడానికి కారకులు ఎవరో వారిని కూడా చూస్తున్నాడు. యేసయ్య వైపు నువ్వు చూడు. యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడు. యేసయ్య అగమాన రాకడ కొరకు నిరీక్షణతో నువ్వు నిలిచి ఉండుటే దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళికను నువ్వు గుర్తు చేసుకున్నావు. స్తోత్రం. ప్రార్థించు. పరిశుద్ధుడు అయిన యేసయ్య, జీవము కలిగిన తండ్రి, ఈ ఉన్నతమైన నామమునకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యుగ సమాప్తికి నీ రాకడికి గుర్తు అడుగుచున్నప్పుడు 7వది మీరు చెప్తున్నారు. ఒకరిని ఒకరు అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగించుకుంటారు అని ప్రభు. అప్పగించుకోవడంలో ఎలా ఉంటున్నామో అనేటువంటి సత్యాన్ని సత్య సంబంధులుగానే ఉండక అసత్యానికి అప్పగించుకోవటమే, చాలిపోవటం, అద్భుతాల వరకు చూడటం, అద్భుతాల కొరకు పరిగెట్టడం, విశ్వాస జీవితం ఏమిటి అనే అవగాహన లేకుండా ఆయన పోగొట్టుకోవడం, ఇవంతా సత్యం నుండి వైదొలగటం అని ప్రభు. అప్పగించుకోవడం అని, అపవిత్రతకి అప్పగించుకోవడం అని ప్రభు మాట్లాడాము. ఒకవేళ మేము జారిపోయామేమో, ఇక్కడ వరకు 400 సరిచేసి సత్య సంబంధులుగా, సత్యానికి కారకులుగా నీ సన్నిధిలో మేము నిలుచున్నట్లుగా, మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా నీ కృప చేత మమ్మల్ని కట్టండి అయ్యా. నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి దేవా. అని విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచండి. నీ మహిమ కలిగిన రాకడలో ఆయన ప్రభా నీ సంఘంగా, సార్వత్రిక సంఘంగా, వధువు సంఘముగా నేను ఎదుర్కొనే కృప దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కుడిన మనతోనూ లోకము సకల పరిశుద్ధులకును వాక్యమిని ప్రభు యొక్క ఆ రాకడ కొరకు సత్యములో కట్టబడి జీవించాలనుకున్న వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒక్కొక్కరికి ప్రార్థన.